అందుకని వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు చేయటం కోసం మన మీద విమర్శలు చేయటం, మన మీద మాట్లాడటం జరుగుతూ ఉండేది. కానీ పాపం అది వాళ్ళ ఉద్యోగ రక్షణ కోసం, ఉద్యోగ భద్రత కోసం వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉండొచ్చు. ఈరోజు మరి దాంట్లో పనిచేస్తున్నటువంటి స్వేచ్ఛ జర్నలిస్ట్ చనిపోయారు. మరి స్వేచ్ఛ అనేటువంటి జర్నలిస్టు మహాన్యూస్ నుంచి ఇక్కడే కెరీర్ తను స్టార్ట్ చేసింది. మహాన్యూస్ స్వేచ్ఛ ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి తన కెరీర్ని స్టార్ట్ చేసి తర్వాత తను అనేక దగ్గర నుంచి టీ న్యూస్కి వెళ్ళింది. మరి ఇప్పుడు టీ న్యూస్లో పనిచేస్తూ తన ఆత్మహత్యగా చేసుకుంది. దానికి కారణాలు అనేకం చెప్తూ ఉన్నారు. మరి వాటన్నిటి విషయంలో నేను కూడా చాలా మాట్లాడవచ్చు, చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి వాటన్నిటిని నేనేమీ మాట్లాడట్లేదు. అంటే ఇది ఏం జరిగిందనేటువంటిది విచారణలో తేలుతుంది. కానీ ఇక్కడ సిట్టు విచారణ చేస్తుంది, సిట్టు విచారణ ముందుకు తీసుకెళ్ళింది. ఇట్లా చాలా అంశాలు ఉండగా మరి ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలియదు. కానీ బట్ వెరీ రాంగ్ స్టెప్స్. బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా కోలుకోలేనటువంటి దెబ్బనికి వాళ్ళు వేసుకుంటున్నారు. వాళ్ళు గొయ్యి తీసుకుని వాళ్ళు ఆ గొయ్యిలో పడేటువంటి ప్రయత్నం చేసుకుంటున్నారు. అది స్వయంగా వాళ్ళు చేసుకుంటున్నటువంటి చర్య. సరే, నేను దీని మీద చాలా ఆగ్రహం ఉంది, ఆవేశం ఉంది, బాధ ఉంది. కానీ ఇక్కడ నేను కోరుకుంటున్నటువంటిది ప్రజాస్వామ్యం కోరుకుంటున్నాను. ప్రజలు నిజంగా ఈ సిట్టు విచారణని మీడియా మాట్లాడటం తప్పని భావిస్తున్నారా, రైట్ అని భావిస్తున్నారా? మీడియా మీద మాట్లాడితే ఈ రకంగా దాడి చేసినటువంటి చర్యల్ని మీరు ఎలా భావిస్తున్నారు? ఇప్పటికే మీరు మీ మద్దతు తెలియజేయండి. మీరు తెలియజేస్తున్నటువంటి మీ మద్దతే మాకు చాలా శక్తినిస్తుంది, మాకు మద్దతునిస్తుంది. మేము ఈ పోరాటాన్ని ఖచ్చితంగా అంటే మాకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. అజిత్ గారు ఉన్నట్లున్నారు, అట్లాగే మధు కూడా గారు మరి అధికారంలో ఉన్నప్పుడు మరి ఇదే బీఆర్ఎస్ మరి ఆ రోజున ఇదైతే వాస్తవాలను మనం చెప్పాం, ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత మన వాస్తవాలను చెప్తుంటే ఎందుకని జీర్ణించుకోలేకపోతున్నారంటారు? నిజం ఎప్పుడూ కూడా కొంచెం చేదుగా ఉంటుంది. రాజకీయ పార్టీలు ఆ విధానాన్ని అవలంబిస్తున్నాయేమో అనిపిస్తుంది. అంటే జనరల్గా అసలు ఆ నేచర్ అది ఉండకూడదండి, అది ఉండకూడదు. అది ఉంది అంటే దాని వెనక చాలా పెద్ద స్కెచ్ తయారవుతుందని అర్థం. చాలా పెద్ద గేమ్ ఆడబోతున్నారు. ఇది ఒక రీజన్ కూడా ఉంది. సిట్టు విచారణ వేగవంతమైన దగ్గర నుంచి, ప్రభాకర్ రావు గారు వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్, రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఇది కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. పొలిటికల్ డైవర్షన్స్ చేయాలనేటువంటి భావ్యంలో వాళ్ళు ఈ రకమైనటువంటి చర్యలకి ఉపక్రమిస్తున్నారేమో నాకు తెలియదు. బట్ నేను ఇప్పటికీ ఇంతసేపు మనం మాట్లాడే 30 నిమిషాలు ఎక్కడన్నా ఒక్కటన్నా అసభ్యకరమైనటువంటి పదజాలం ఉందా? మరి మీ వాళ్ళ చేత ఎందుకు అంత అసభ్యకరమైనటువంటి పదజాలను మాట్లాడించారు? నేను ఎక్కడైనా నేను ప్రశ్నిస్తున్నాను. అది మా బాధ్యత, మీడియా బాధ్యత. మీరు విడిగా ఉన్నప్పుడు మీడియా స్వేచ్ఛ ఇవన్నీ మీరు మాట్లాడతారే, మరి ఇప్పుడు ఏమైంది? ఆ మీడియా స్వేచ్ఛ ఏమైంది అంటే మీరు నాయకులుగా ఆ స్థాయికి దిగజారిపోతారా? ఇంత స్థాయికా, ఈ స్థాయికి దిగజారుతారా? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అసలు ఈ స్థాయికా? మీడియా మీద దాడి చేసి జర్నలిస్టులను చంపేటువంటి ప్రయత్నానికి దిగజారేటువంటి స్థాయికి వస్తారా? అదే ఆ స్థాయి. ఎక్కడ స్థాయి? భారత ప్రధాని నేనెందుకు కాకూడదు అన్న కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం మా కర్తవ్యం చెప్పినటువంటి కేసీఆర్ గారు, నేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను, రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణం చేసినటువంటి కేసీఆర్ గారు ఇదే ఈ స్థాయికా? ఇంత స్థాయికి దిగజారిపోవటం ఏంటండి? నిజంగా నేను చాలా ఫీల్ అవుతున్నాను. అంత స్థాయికి ఆయన దిగజారకూడదు. ఆయన స్థాయి ఉన్నతమైనటువంటి స్థాయి. ఎందుకనంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, చాలా తీవ్ర ఆరోపణలు. ఇప్పుడు సిట్లో చాలా ఆరోపణలు వచ్చినాయి. అట్లాగే ఇరిగేషన్ దాంట్లో చాలా ఆరోపణలు వచ్చినాయి, విద్యుత్ దాంట్లో చాలా ఆరోపణలు వచ్చినాయి. మరి ఇన్ని ఆరోపణలు వచ్చినా కానీ నిజంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పిలిపించాలి అని అనుకుంటే ఆయన విచారణ పిలిపించడం ఎంతసేపు అండి? ఎంతసేపు ఈ విషయాల్లో ఆయన ముందుకు తీసుకెళ్ళటం?
కానీ ఎందుకు తీసుకెళ్ళలేదో తెలుసా, ఎందుకు జరగట్లేదో తెలుసా, ఎందుకు ఆ స్థాయిలో ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదో తెలుసా అంటే ఆయనకి ఆ గౌరవ స్థానాన్ని సమాజం ఇచ్చింది. ఆ స్థానాన్ని అందరూ ఎంతో కొంత దాన్ని ఇచ్చేశారు. కానీ ఆయన ఆ స్థానాన్ని, ఆ స్థాయిని ఈ స్థాయికా ఒక 15 మంది 20 మందిని రౌడీలు లాంటి వ్యక్తులను పంపించి అలా దాడి చేయించి కేసీఆర్ గారు ఇంత పతనం అయిపోతారా? ఇంత పతనం అవుతారా కేసీఆర్ గారు? కేటీఆర్ గారు అసలు ఈ స్థాయి ఏంటి? ఇంత పెద్ద ఎంఏ&డి మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా 9 సంవత్సరాలు మీరు దేశ విదేశాలు తిరిగి ప్రపంచం చుట్టేసి తెలంగాణ అనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా తీర్చిదిద్దామని చెప్పి అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చి అనేకమైనటువంటిది తీసుకొచ్చి మీరు ఈ చర్యలకు పాల్పడింది కేటీఆర్ గారు ఈ స్థాయికా? ఇదా? ఏది ఇట్లా దాడి చేయించటమా, ఇలా పగలగొట్టించటమా, ఇలా జర్నలిస్టులను కొట్టించటమా? ఇదా? అరే రే 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 మీరు నిజంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారికి అంత కోపం ఉండి కొడతామనంటే నేను ఎదురెళ్ళి వాళ్ళ దగ్గర నేను తన్నులు తినడానికని నేను సిద్ధం. తన్నులు తినడానికనంటే వాళ్ళు ఆ స్థాయికి దిగజారకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళని గౌరవించారు. వాళ్ళకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇచ్చారు. ఒక పార్టీ ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు ఈ స్థాయికి దిగజారిపోతే ఇంకా ఆ పార్టీ ఏమైపోయింది? ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఏమైపోవాలి? ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏమైపోవాలి? ఏమి చెప్పారు? ఎక్కడ దాకా తీసుకెళ్తారు దీన్ని రేపు? అంటే కొద్దిగా స్పృహ ఉండాలి, కొంచెం ఓపిక ఉండాలి. రాజకీయాల్లో చాలా ఓపిక చాలా అవసరం. ఆగ్రహం ఏముంది? ఇరగతీస్తాం, ఏమంతసేపు నిమిషమే రాజకీయాల్లో ఆ ఒక్క పదంతో పోతారు. కానీ ఇంత స్థాయికి నేను దిగజారుతారని నేనైతే భావించలేదు. ఈ స్థాయికి దిగజారటం అనేది నిజంగా అసలు వాళ్ళు మరి ఎవరు డైరెక్షన్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ నిజంగా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు మాత్రం చాలా మిస్లీడ్ చేస్తారు, చాలా పతనం చెందారేమోనని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. బట్ చూడాలి దీనికి సంబంధించి. సో బైట్స్ ఉన్నాయండి మన దగ్గర, ఒకసారి ప్లే చేయండి. లీడర్స్ బైట్స్ ఉన్నాయి, ప్లే చేయండి బైట్స్ ప్లీజ్. భద్రతలు విఘాతం కలిగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి, హైదరాబాద్ నగర అభివృద్ధికి